చెప్పడం జరిగింది. నేను ఆయనకి ఫోన్ చేసి అడిగానే, అదండి ఈ నెంబర్ ఇప్పుడు ఇది ఆఫ్ చేయవలసిన పని ఏ కారణం చేత ఆఫ్ చేశారంటే, మీరు కొన్ని వాటికి వ్యతిరేకంగా వెళ్తున్నారు, మాకు వేరే వాళ్ళకి అనుసరులుగా మీరు వేరే వాళ్ళతో మీరు వెళ్తున్నారు, అందుకని మేము ఆఫ్ చేసాము అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను మళ్ళీ అతను వేరే విధంగా చెప్తున్నాను, వేరే వాళ్ళతో వేరే పక్కన ఉండగా నేను ఫోన్ మాట్లాడిన తర్వాత ఆయన ఒక వేరే వాళ్ళకి వందల బాబుజీ గారికి ఆ 10,000 వెనకాల వెళ్ళి చేస్తున్నాడు ఇతను, అందుకని మేము ఆఫ్ చేసామనేసి చెప్పడం కూడా జరిగింది. ఏమన్నా అంటుంటేనేమో ఇక్కడ ఆడవాళ్ళ సినిమా మనిషి, లేకపోతేనేమో 10,000 గోవింద్ గారి మనిషి, వందల బాజీ గారి మనిషి, టీడీపీ మనిషి అనేసి ఒక బ్యాడ్ ప్రచారం రేపు వచ్చారు. తర్వాత అదేవిధంగా వచ్చేటప్పటికి మనకు ఎన్ఆర్జీ నుంచి కోరిలం గుడి నుంచి రైతుపురం సోరిలం గుడి నుంచి సచివాలయం వరకు మాకు ఒకకంట అవసరాలు కలిగిస్తున్నారని మరి ఇప్పుడు పాయిపొంత రోడ్డుకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు మాకు ప్రజాప్రతినిధులు అయినటువంటి మాకు ఏ విధంగా కూడా ఏమీ తెలియకుండా అలా చేయడం జరిగింది. తర్వాత మాకు అతను మార్నింగ్ ఫోన్ చేసి 8:30 టైం ఫోన్ చేసి అడవాల్సిన గారు ఇలాగ రోడ్డు వేస్తున్నాము రమ్మనేసి ఫోన్ చేస్తే అది మాకు ఏంటంటే గ్రావెల్ రోడ్డు పోతే బీటీ రోడ్డు కొట్టని చెప్పి మేము సర్పంచ్ గారు నేనే వెళ్ళడం జరిగింది. మాకు గ్రావెల్ రోడ్డు లేదని చేసి వాళ్ళకి ఎలాగిస్తున్నారనేసి మేము అడగడం జరిగిన తర్వాత ఒకరైతే మేము పార్టీలో తిరిగేమని తెచ్చుకున్నామని రకాలుగా చెప్పారు. తర్వాత ఆయన కాంట్రాక్టర్ దగ్గర వచ్చేటప్పటికి లేట్ అయింది. కాంట్రాక్టర్ దగ్గరికి మేము సర్పంచ్ గారు ఒకసారి ఇంటి దగ్గర వేరే పని ఉందని తీసుకెళ్ళిన తర్వాత కాంట్రాక్టర్ దగ్గరికి ఫోన్ చేస్తే నేను ఇంకా దూరంగా ఉన్నాను, వచ్చిన తర్వాత ఫోన్ చేస్తానని చెప్పారు. సరే సార్ మీరు మురారు వచ్చిన తర్వాత ఫోన్ చేయండి, మేము మా ఊళ్ళోనే కూడా దగ్గర ఉంటాం వస్తామని చెప్పిన తర్వాత ఆయన నేను ఒక 2 సార్లు చేసిన, సర్పంచ్ గారు 2 సార్లు చేయరు, ప్రజాప్రతినిధులు అయినటువంటి మా ఇద్దరు ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయలేదు, మాకు ఏ విధంగా కూడా వచ్చేమని చెప్పలేదు. తర్వాత ఇష్టాచారంగా నా రోడ్డు వేసుకుపోవడం అయితే జరిగింది. ఇప్పుడు కొన్ని వాటికి నువ్వు ఇలాగ ఆటంకాలు కలిగెత్తున్నావు అని చూసి నీ రోడ్డు వేస్తున్నారేలో ఆ నిందలో కూడా మీరు దానికి తగిన పరిష్కారం వాళ్ళు మీరు ఏదో రకం మీ జనాలకు తీసుకెళ్ళాలి. నేను ఏ విధంగా కూడా తప్పు చేయలేదు, ఇప్పుడు వచ్చి కాదు నిరూపించుకోమని చెప్తున్న వాళ్ళకే మనకైతే ఏ విధంగా కూడా ఇప్పుడు పంచాయతీ నుంచి కూడా కొన్ని ఏ విధంగా కూడా మనకి నాయకులతో వ్యవహారంలో వెళ్తుంది, గౌరవం ఏ విధంగా కూడా ఇవ్వడం లేదు. వీళ్ళు కాకపోతే వైఎస్ఆర్ ఎంపీటీసీ అనేసి వేరే వేస్తున్నారు, అలానకల్లా ఇలానకల్లా నేను ఒకటి నేను ఎప్పుడు కూడా ప్రజల తరఫున నెగ్గిన ప్రజల మనిషిని. నేను గతంలో మా తాతగారు సర్పంచ్గా చేశారు. ఆయన మీద అభిమానంతో మా గ్రామ ప్రజలందరూ నాకు పార్టీకి అనుకూలంగా పార్టీతో బయలు లేకుండా గ్రామ ప్రజలందరూ సహకారంతో నెగ్గిన, పార్టీ తరఫున కూడా నెగ్గిన, పార్టీ కూడా బాగా సహకరించి చేశారు. నన్ను ఇప్పుడు ఈవేళ 3 రకాలుగా నిందలు పెడుతున్నారు, దాని మీద మీరు చర్యలు తీసుకుంటారనేసి కోరుకుంటున్నాను.